ఫ్రెండ్స్, మనందరికీ తెలుసు మనం జీవిస్తున్న ఈ యుగం కలియుగమని. కానీ మీలో ఎవరికైనా తెలుసా ఈ కలియుగం ఇంకెన్ని రోజుల పాటు ఉంటుంది మరియు కలియుగం ఎప్పుడు ఎలా అంతమవుతుంది? కలియుగాంతంలో మనుషుల పరిస్థితి ఎలా ఉంటుంది? కలియుగాంతంలో ఎటువంటి పరిణామాలు ఎదురవుతాయి? మనందరికీ ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలని కుతూహలం ఎల్లప్పుడూ ఉంటుంది. కానీ ఈ ప్రశ్నలకు సరైన సమాధానం మాత్రం దొరకదు. అయితే నేను మీకు ఈ వీడియోలో కలియుగం ఎప్పుడు ఎలా అంతమవుతుంది, ఘోర కలియుగంలో మనుషుల ప్రవర్తన ఎలా ఉంటుంది అనేటటువంటి విషయంతో పాటు కలియుగాంతంలో ఏం జరుగుతుంది, కలియుగం తర్వాత వచ్చే యుగం ఎలా ఉంటుంది అన్న దాని గురించి కూడా చెప్పబోతున్నాను. కావున వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అండ్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి చాలు. ఫ్రెండ్స్, మనం నిజంగా కలియుగంలో జీవిస్తున్నామా అని సందేహం కలిగి ఉన్నవారు మన ఈ సమాజంలో చాలా మంది ఉన్నారు. అయితే ఇటువంటి ప్రశ్నలన్నింటికీ సమాధానం మనకు భగవద్గీతలో లభిస్తుంది. భగవద్గీతలో కలియుగం గురించి వర్ణించబడ్డ దాని ప్రకారం చూసుకుంటే, ఎప్పుడైతే స్త్రీలు శృంగారం కొరకు తమ జుట్టును కత్తిరించుకుంటారో మరియు ఏనాడైతే ఒక కొడుకు తన తండ్రిపై చేయి చేసుకునే పరిస్థితి వస్తుందో, అలాగే సమాజమంతా అన్యాయ అక్రమాలతో అవినీతితో నిండిపోయి స్త్రీ పురుషులకు భద్రత ఉండదో, అదేవిధంగా ఆయువు పూర్తవక ముందే చనిపోతే ఆ కాలాన్ని కలియుగమని చెప్పడం జరిగింది. ఇక కలియుగం ముగిసే నాటికి మన సమాజం ఎలా ఉంటుంది అన్న దాని గురించి మాట్లాడుకుంటే, వేద పురాణాల ప్రకారం కలియుగం అంతిమ దశకు చేరుకున్నప్పుడు భూమిపై అన్యాయ అరాచకాలు తారాస్థాయికి చేరుకుంటాయి. మనుషులు ఒకరినొకరు ధనం కోసం, తిండి కోసం చంపుకుంటారు. ఒక దేశం మరో దేశంపై దాడులు చేస్తుంది. భూమిపై వాతావరణం అంతా కలుషితమై జీవులు జీవించేందుకు అనుకూలంగా ఉండదు. భూమండలంపై నలుదిక్కుల్లో అంత అహంకారమే అలుముకుంటుంది. కలియుగం చివరి దశలో ప్రజలకు దేవునిపై నమ్మకం పూర్తిగా తొలగిపోయి మతం మార్పిడి వంటి చర్యలు చోటు చేసుకుంటాయి. కలియుగం చివరిలో మనుషులంతా చెడు వింటారు, చెడు మాట్లాడతారు, చెడు చేస్తారు. మనుషుల్లో మానవత్వం వంటి భావనలు పూర్తిగా తొలగిపోతాయి. మానవత్వం గురించి పక్కన పెడితే కలియుగం చివరిలో మనుషులు తిండి కోసం ఒకరినొకరు చంపుకునే పరిస్థితికి దిగజారిపోతారు. ఎవరైతే ధనవంతులుగా ఉంటారో వారి రాజ్యమేలుతారు. డబ్బే సర్వస్వం అయిపోతుంది. ఈ యుగంలో ప్రతి ఒక్కరూ తమ స్వార్థం కోసమే ఆలోచిస్తారు. కావున ఈ కారణంగానే మనిషికి బంధువులు, బంధుత్వాలు అనే బంధాలుండవు. మరియు కలియుగాంతంలో మనుషులు కష్టపడి ధనాన్ని సంపాదించేందుకు బదులుగా దొంగతనం వంటివి చేస్తారు. డబ్బు సంపాదించడం మాత్రమే ఇక్కడ ప్రథమ లక్ష్యంగా మారిపోతుంది. తల్లి, తండ్రి, పిల్లలు, భార్య వంటి బంధాలకు విలువుండదు. బ్రహ్మవైవర్త పురాణం ప్రకారం కలియుగం అంతమయ్యే నాటికి మనుషుల ఆయువు, పొడవు మొదలైనవి ఇప్పటికంటే కిందకి పడిపోతాయట. అదేవిధంగా మనుషులు అనేకమైన కొత్త రోగాల బారిన పడతారు. కలియుగంలో మనిషి ప్రవర్తన పూర్తిగా మారి ధర్మాన్ని పాటించే మనుషుల సంఖ్య అధపాతాళానికి చేరుకుంటుంది. కలియుగంలో మనుషులు ధనం కోసం ఎంతకైనా దిగజారుతారు. భార్యాభర్తల మధ్య సంకరాత్మకమైన సంబంధాలు లేక విడివిడిగా జీవనం మొదలు పెడతారు. మగవారి కంటే ఆడవారే విశ్వంకల శృంగారానికి ఎక్కువగా మొగ్గు చూపుతారు. ఊరు వాడ సాని గృహాలు ఎక్కువగా వెలుస్తాయి. వేదాలను, శాస్త్రాలను పాతాళానికి తొక్కేయడంతో ఆధ్యాత్మిక చింతన తక్కువైపోతుంది. ఆలయాల్లో పూజలు జరగక అవి శిథిలావస్థకు చేరుకుంటాయి. మనిషి ఆయువు 100 సంవత్సరాల నుండి 20 లేదా 30 సంవత్సరాలకు తగ్గిపోతుంది. 10 నుండి 12 ఏళ్ల వయసులోనే స్త్రీలు గర్భం దాలుస్తారు. స్త్రీలకు 10 సంవత్సరాలలోపే కన్యత్వం పోతుంది. వివాహం వంటి బంధాలకు ఎటువంటి ప్రాధాన్యత ఉండదు. కేవలం ఆకర్షణ వల్ల మోహాన్ని తీర్చుకోవడానికే వివాహ బంధాన్ని ఉపయోగించుకుంటారు. ఈ క్రమంలోనే కలియుగం అంతమవుతుంది. అయితే అసలు ఈ కలియుగం ఎలా అంతమవుతుంది? కలియుగాన్ని ఎవరు అంతం చేస్తారు? కలియుగాన్ని ఎవరు అంతం చేస్తారన్న దాని గురించి మాట్లాడుకునే ముందు మనమంతా ఒక విషయాన్ని గుర్తుకు తెలుసుకోవాలి. అదేంటంటే, మన సనాతన ధర్మంలో 4 యుగాల యొక్క వర్ణన చేయబడింది. వాటిలోనే మొదటిది సత్యయుగం, రెండవది త్రేతాయుగం, మూడవది ద్వాపర యుగం, 4వది కలియుగం. ధర్మ గ్రంథాల ప్రకారం ఎప్పుడైతే భూమిపై అధర్మం, అన్యాయం వంటివి తలెత్తుతాయో అప్పుడు వాటిని రూపుమాపేందుకు ఆ శ్రీ మహావిష్ణువు భూమిపై అవతరించి పాపులను సంహరించడంతో మరలా ఒక కొత్త యుగం ప్రారంభమవుతుంది. శ్రీ మహావిష్ణువు సత్యయుగంలో పాపులను అంతం చేయడానికి మత్స్య అవతారం తీసుకుంటే, త్రేతాయుగంలో రామావతారం, ద్వాపర యుగంలో కృష్ణావతారంలో అవతరించి కురుక్షేత్రం వంటి మహా సంగ్రామానికి నాంది పలికారు.
ఇదే విధంగా కలియుగాంతంలో మహావిష్ణువు కల్కి రూపంలో అవతరించి ఈ సృష్టిని ప్రతి సృష్టిగా మలిచి వైకుంఠ లోకానికి చేరుతాడు. అలా కలియుగం ముగిసి మరలా సత్యయుగం ప్రారంభమవుతుంది. ఫ్రెండ్స్, కలియుగం తర్వాత వచ్చే ఈ యుగం ఎలా ఉంటుంది అన్న దాని గురించి మాట్లాడుకునే ముందు కలియుగం ఎంతకాలం పాటు ఉంటుంది అన్న దాని గురించి తెలుసుకుందాం. హిందూ వేద పురాణాల్లో కలియుగం యొక్క కాల వ్యవధి 4,32,000 సంవత్సరాలుగా చెప్పబడింది. అయితే వాటి ప్రకారం ఇప్పటి వరకు కలియుగంలో కేవలం 5,000 సంవత్సరాలు మాత్రమే పూర్తయ్యాయి. ఇంకా 4,26,000 సంవత్సరాలు కలియుగం ఇంకా ఆచరణలో ఉంటుంది. అనగా కలియుగాంతానికి ఇంకా చాలా కాలమే అన్నమాట. ఇక ఇప్పుడు కలియుగాంతం తర్వాత ఏం జరుగుతుంది, కలియుగం తర్వాత వచ్చే యుగం ఎలా ఉంటుంది అన్న దాని గురించి మాట్లాడుకుంటే, కలియుగం తర్వాత కాలచక్రంలోని మొట్టమొదటి యుగమైన సత్యయుగం ప్రారంభమవుతుంది. ఈ యుగంలో మనుషుల యొక్క మొదటి స్వభావం స్వార్థాన్ని త్యాగం చేయడం. మరియు ఈ యుగంలోని మనుషులు ఎలాంటి స్వార్థాన్ని కలిగి ఉండరు. అనగా ఎల్లప్పుడూ ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకుంటారు. వారి మనసులో ఎలాంటి దురాశ, కల్మషం, అసూయ అనేవి ఉండవు. ఈ యుగంలో ఏ ఒక్కరికి కూడా జబ్బులుండవు. దీని కారణంగా సత్యయుగంలోని మనుషులు శరీరంలో ఉన్న ఇంద్రియాలను అదుపులో ఉంచుకుంటారు. ఏ ఒక్క గుణగణాల్లో కూడా ఎలాంటి దోషాలు ఉండవు. ఇంతేకాకుండా సత్యయుగంలో మనుషులకు దుఃఖం, సమస్యలు కూడా ఉండవు. దీనివల్ల వారి కళ్లలో ఎప్పుడూ కన్నీళ్లు రావు. ఈ యుగంలో అహంకారం అనేది ఎవరికీ ఉండదు. మరియు ఇతరుల వినాశనాన్ని కోరుకునే దురాశ కూడా ఉండదు. మరియు అందరూ ప్రేమానురాగాలతో కలిసిమెలిసి ఉంటారు. సత్యయుగంలోని మనుషులకు ద్వేషం, అహంకారాలు ఉండవు. మరియు ఇతరులపై చాడీలు చెప్పకుండా వారి జీవనాన్ని వారు సత్యమార్గంలో సంతోషంగా జీవిస్తారు. ఇదే కాకుండా మనుషులకు ఎవరికీ కూడా నేనే బలశాలినని, గొప్పవాణ్ణని అహంకారం ఉండదు. సత్యయుగంలో మానవులంతా తమ కర్తవ్యాలను నిర్వహిస్తారు. ఇంతేకాక సత్యయుగంలో అన్ని వర్గాల మనుషులంతా పరబ్రహ్మ, పరమాత్మ కోసం అన్ని కర్మఫలాలు నిర్వహిస్తారు. ఈ యుగం మనుషులంతా అత్యధిక సమయాన్ని ధర్మ కర్మ ఫలాలకు మాత్రమే కేటాయించి అందరూ ఎల్లప్పుడూ ఆ పరమాత్మ యొక్క నామాన్ని జపిస్తూ పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ యుగంలో స్త్రీలు మరియు పురుషుల మధ్య ఎలాంటి భేదభావాలు, వివక్షత ఉండదు. అన్ని వర్గాల మనుషులకు సరైన విద్య, కళా నైపుణ్యాలు, అందరికీ సమాన శిక్షలు లభిస్తాయి. సో ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా ఘోర కలియుగం ఎలా ఉంటుంది, కలియుగం తర్వాత యుగం ఎలా ఉంటుందో. కావున వీడియో నచ్చితే లైక్ చేయండి. అదేవిధంగా మీరు ఇప్పటిదాకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి.